వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రజాస్వామ్య పోరాట యోధుడు సర్వాయి సర్దార్ పాపన్న 375వ జయంతి నిర్మించారు. ఇక స్థానిక పాకాల సెంటర్లో పాపన్న విగ్రహానికి ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇక ఈ సందర్భంగా సర్వాయి పాపన్న సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, స్వాతంత్ర్యం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలుస్తుందని గుర్తు చేశారు. బడుగు బలికిన వర్గాలకు అండగా నిలిచి పాలక వర్గాన్న అణిచివేతను తొలదొక్కే ధైర్యవంతుడని కొనియాడారు. బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి 375వ జయంతి ఈరోజు పట్టణ గౌరవం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. 375 సంవత్సరాల క్రితమే ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ ఇలా అప్పుడు వెళ్ళిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న మామూలు గీత కార్మికుడుగా ప్రారంభించి ఒక రాజ్యాధికారాన్ని సృష్టించిన తొలి బహుజన గౌడ ముద్దుబిడ్డ సర్వాయి పాపన్న మనకు అందించిన ఒక రాజ్యాధికారాన్ని మనం అందరం ఐక్యంగా ఉండి రాజ్యాధికారం కోసం కొట్లాడాలని ఐక్యబద్ధంగా పనిచేసి ముందుకు పోవాలని కోరుతూ ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చేసిన గీత కార్మికులకు, వ్యాపార సోదరులకు, రాజకీయ నాయకులు అందరికీ, మా గౌడ బిడ్డలకు అందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం.